రంగారెడ్డి జిల్లా అని చెప్పాలి. హిందూ బంధువులారా అందరికీ జై శ్రీరామ్. ఈరోజు కలెక్టర్ మన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కు డిఆర్ఓ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. అది ఏమిటంటే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మన హిందువులపై అక్రమాలు అగత్యాలు కానివ్వండి, ఊచకోతలు కానివ్వండి, మన హిందువులపై చాలా ఘోరాతి ఘోరంగా జరుగుతున్నాయి. ఆ జరుగుతున్న సమయంలో మన ఇస్కాన్ దేవాలయ గురూజీ అయినటువంటి కృష్ణదాస్ గారిని బేషరతుగా అరెస్టు చేసి ఆయనను లోపల వేయడం జరిగింది. ఆయన చేసిన పాపాలు ఏందని మనం ఒకసారి ప్రశ్నించుకున్నాలి. ఎవరు అంటే బంగ్లాదేశ్ ప్రభుత్వం మైనార్టీగా ఉన్నటువంటి మన హిందువులను ఊచకోతలు కోస్తున్నారని ఈయన అడిగినందుకే ఆయనను అరెస్టు చేసి లోపల వేయడం జరిగింది. దాని గురించి మేము నిరసిస్తూ ఈరోజు కలెక్టరేట్కు మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయితే మన భారత ప్రభుత్వం దీని మీద చొరవ తీసుకొని బంగ్లాదేశ్ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి దాన్ని బేషరతుగా మన కృష్ణదాస్ గారిని, ఎవరైతే గురూజీ ఉన్నారో ఆ కృష్ణదాస్ గారిని వెంబడే బేషరతుగా రిలీజ్ చేయాలని మన భారత ప్రభుత్వం బంగ్లాదేశ్పై ఒత్తిడి చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ ఈరోజు మనము రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసు దగ్గరికి వచ్చి డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ అడిషనల్ మ్యాజిస్ట్రేట్ అయినటువంటి శ్రీ డిఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏమంటే, హిందూ బంధువులారా, బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులపై అత్యాచారాలు జరుగుతుంటే, వాళ్ళు ఎన్నో రకాలుగా పీడింపబడుతుంటే అందరినీ ఒక దగ్గరికి చేర్చుకొని మేము ఈ దేశ పౌరులం, మాతో ఎందుకు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆ దేశ రాజ్యాంగం ప్రకారం చట్టపరంగా వాళ్ళు నిరసన తెలిపితే అలాంటి వాటికి ప్రాతినిధ్యం వహించినటువంటి శ్రీ కృష్ణదాస్ స్వామీజీ గారిని అరెస్ట్ చేసి, అన్యాయంగా అరెస్ట్ చేసి వారిని నిర్బంధించారు. ఇమీడియట్గా వారి యొక్క అరెస్టుని వెనక్కి తీసుకొని వారిని బేషరతుగా రిలీజ్ చేయవలసిందిగా భారత ప్రభుత్వం వారి మీద ఒత్తిడి తీసుకురావాలని మేము తెలియజేస్తున్నాం. ఇంకోటి మిత్రులారా, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు, ఐక్యరాజ్య సమితి నుంచి ఇక్కడి వరకు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల మీద నరమేధం జరుగుతుంటే అలాంటి వాటిని ప్రతి దేశ చర్చా వేదికల మీదకి తీసుకెళ్లి భారత ప్రభుత్వము వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి అక్కడ ఉన్న మైనారిటీలకి రక్షణ కల్పించేలాగా కఠినమైన చట్టాలు తీసుకొచ్చి వాళ్ళకు రక్షించవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇవాళ రంగారెడ్డి మెజిస్ట్రేట్ దగ్గర మెమరాండం ఇవ్వడం జరిగింది హిందూ జనజాగృతి ఆధ్వర్యంలో. విషయం ఏమిటంటే, చిన్మయ కృష్ణదాస్ గారిని బంగ్లాదేశ్లో అరెస్ట్ చేయడం గురించి, వారు ఎలాంటి నేరం కానీ ఎలాంటి ద్రోహం కానీ ఆ దేశానికి చేయలేదు. అలాంటప్పుడు వారిని ఎందుకు అరెస్ట్ చేశారని మేము ప్రశ్నిస్తున్నాము. అండ్ వారిని వెంటనే వారిని అన్కండిషనల్ బెయిల్ అన్కండిషనల్గా రిలీజ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఇండియన్ గవర్నమెంట్ బంగ్లాదేశ్ గవర్నమెంట్పై ప్రెషరైజ్ చేసి ఖచ్చితంగా వారిని వెంటనే విడుదల చేయించాలని చెప్పేసి మా డిమాండ్. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకి కానీ క్రిస్టియన్స్కి కానీ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరిగినా సహాయం పోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకి ఏ మూలలో ఏది జరిగినా సరే ఇండియన్ గవర్నమెంట్ అనేది ఎలాంటి సహకారం ఇవ్వట్లేదు. వెంటనే ఇండియన్ గవర్నమెంట్ ఎక్కడ హిందువులపైన ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా సరే దానిపైన గట్టిగా మాట్లాడాలి, గనం విప్పి మాట్లాడాలి, వాళ్ళకి సపోర్ట్గా నిలవాలని చెప్పేసి మేము అడుగుతున్నాము. అండ్ బంగ్లాదేశ్లో మైనారిటీగా ఉన్న హిందూ కమ్యూనిటీపై జరుగుతున్న అఘాయిత్యాలను వెంటనే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియన్ గవర్నమెంట్ అడ్రస్ చేయాలి. అండ్ వాటిపై స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొని రావాలి. ఇవి మా డిమాండ్స్. జై శ్రీరామ్, జై భారత్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. ఈరోజు రంగారెడ్డి జిల్లా
కలెక్టర్ ఆఫీస్ దగ్గర వచ్చి ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది హిందూ జనజాగృతి సమితి ఆధ్వర్యంలో. ప్రధానమైనటువంటి అంశం అంటే బంగ్లాదేశ్లో మైనారిటీలైనటువంటి హిందువులపైన కొన్ని దశాబ్దాలుగా నిరంతరంగా దాడులు జరుగుతున్నాయి. దేవాలయాలని ధ్వంసం చేస్తున్నారు, ఇళ్లని తగలపెడుతున్నారు, హిందూ మహిళలను మానభంగాలు చేస్తున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి ఈ ఒక నరభేదం ఏదైతే జరుగుతుందో, రావణ కాష్టం ఏదైతే జరుగుతుందో, దీనికి వ్యతిరేకంగా గళం విప్పినటువంటి హిందువులందరినీ కూడా సంఘటితం చేసుకొని ఇస్కాన్ స్వామీజీ అయినటువంటి కృష్ణదాస్ గారు ఏదైతే అక్కడ వాళ్ళు శాంతియుతంగా అక్కడ వాళ్ళు నిరసన జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఒక వేదిక పైన మాట్లాడితే వాళ్ళపైన దేశద్రోహ చట్టాన్ని తీసుకొచ్చి వీళ్ళు దేశద్రోహం చేశారని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా కుట్రపూరితంగా చేసినటువంటి చర్య. దీన్ని మేమందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా దీన్ని మేము తీవ్రంగా కఠినంగా ఖండిస్తున్నాము. భారతదేశ ప్రభుత్వము వెంటనే దీంట్లో చొరవ తీసుకొని కృష్ణదాస్ గారికి బేషరత్తుగా అన్కండిషనల్గా వాళ్ళని రిలీజ్ చేసేలాగా బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాట్లాడాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నిజంగా చూసుకుంటే 1951లో సెన్సస్ చేసినప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల ఒక జనాభా 22%. ఈరోజు అది 8% పడిపోయిందంటే ఏ స్థాయిలో ఎన్ని లక్షల మంది హిందువులని ఊచకోత కోసారో, అక్కడి నుండి ఎంతమంది హిందువులు అక్కడ బ్రతకలేక పారిపోయారనేటువంటిది మనకు స్పష్టమవుతుంది. రిజర్వేషన్ అనేటువంటి పేరుతో అక్కడ జరిగినటువంటి ఒక రావణ కాష్టం మనం అందరూ కూడా మీడియాలలో, సోషల్ మీడియాలలో మనం చూసాం. అంటే నడి రోడ్డులో కూడా మన హిందువులని చంపినటువంటి సంఘటనలు మనము చూసాము. అక్కడ ఉత్సవ్ మండల్ అనేటువంటి ఒక హిందూ కుర్రోడు, అతని మీద అంటే అతన్ని పోలీస్ అరెస్ట్ చేస్తే అక్కడ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి ఈ మతోన్మాద ముస్లింలు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి అతని 2 కళ్ళు కూడా పీకేసి అతన్ని హత్య చేయడం జరిగింది పోలీస్ స్టేషన్ లోపల. ఏ రకమైనటువంటి పరిస్థితి ఉండొచ్చు బంగ్లాదేశ్లో అనేది ప్రతి ఒక్క హిందువు కూడా ఈరోజు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి ఒక సంఘటన మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్లో జరుగుతూ ఉంటే భారతదేశ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అని మేము ఈరోజు అడుగుతున్నాం. మేము డిమాండ్ చేస్తున్నాము, కృష్ణదాస్ గారిని వెంటనే రిలీజ్ చేయాలి. భారతదేశ ప్రభుత్వము అంతర్జాతీయ వేదికలలో బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్నటువంటి దాడుల గురించి మాట్లాడాలి. దాని గురించి బంగ్లాదేశ్ ప్రభుత్వము జవాబు ఇచ్చేలాగా వాళ్ళని బాధ్యులుగా చేయాలి. మూడోది వచ్చేసి మైనారిటీ అయినటువంటి హిందువులకు రక్షణ కల్పించాలి. అక్కడ వాళ్ళ మానవాధికారాలని పూర్తిగా భంగం కల్పిస్తున్నారు. దానికి కఠినమైనటువంటి చట్టాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వము తీసుకురావాలి. ఇవన్నీ కూడా భారతదేశ ప్రభుత్వము యుద్ధ ప్రాతిపాదికన చేయాలి అని చెప్పేసి మనం ఇక్కడ డిమాండ్ చేస్తున్నాము. హిందూ జనజాగృతి సమితి ద్వారా భారతదేశ వ్యాప్తంగా ప్రతి జిల్లా కలెక్టర్ ద్వారా పిఎంఓ గారికి, హెచ్ఎంఓ గారికి మెమొరాండం ఇవ్వడం జరుగుతుంది. హిందువుల రక్షణ కోసము ప్రభుత్వము వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీరామ్.